సో ఇప్పుడు నేను డిస్కస్ అయ్యే టాపిక్ వచ్చి ఊప్ ఇన్ జావా అనమాట. సో ఫస్ట్ మనకి తెలియాల్సింది ఏంది, వాట్ ఈస్ ఊప్. ఊప్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మనం జావాలో ఏం రాసినా కూడా దాన్ని ఆబ్జెక్ట్ ద్వారా అయితే యాక్సెస్ చేసుకోగలుగుతాము. ఒక క్లాస్ యొక్క వేరియబుల్స్ని మెథడ్స్ని కూడా. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్కి తగ్గట్టు ఒక ప్రోగ్రామింగ్ రాసుకోవచ్చు అనమాట. సపోజ్ ఇప్పుడు మీ దగ్గర ఒక డేటా ఉందన్నమాట. ఆ డేటా అనేది రీయూజ్ అవుతూ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మీ కంపెనీ ఉంది. ఆ కంపెనీలో ఒక ఎంప్లాయీ ఉంటాడు. ప్రతి ఒక్క ఎంప్లాయీకి సేమ్ శాలరీ ఇస్తున్నారు. అండ్ స్పెసిఫిక్ ఎంప్లాయీకి పేరు ఉంటుంది, వాళ్ళ ఏజ్ ఉంటుంది, వాళ్ళు ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు, డేట్స్ అవన్నీ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ సేమ్ డేటా ఫర్ ఆల్ ఎంప్లాయీస్ అనమాట. సో ఇప్పుడు నేను ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఒక డేటా అనేది పెట్టుకోలేను కదా, వాడి నేమ్ ఇది, వాడి క్లాస్ ఇది, ఇంకొక నేమ్ ఇది, ఇంకో క్లాస్ ఇది అని. సో ఇలాగ ప్రతిసారి నేను డిక్లేర్ చేసుకోకుండా వాళ్ళ నేమ్కి ఒక వేరియబుల్ని నేను ఏం చేస్తానంటే సేమ్ ఒక వేరియబుల్ నేమ్తో ఈ మల్టిపుల్ డేటాని స్టోర్ చేసుకుంటా. అంటే ఎలా అంటే ఒక క్లాస్లో ఏం చేస్తానంటే ఈ పర్సన్ యొక్క డీటెయిల్స్ ఉన్నాయి కదా, అవన్నీ పెడతా. వాళ్ళకి ఏం కావాలి, కంప్యూట్ శాలరీ అంటే ఒక శాలరీని కంప్యూట్ చేయమంటా. వాళ్ళకి ఎన్ని రోజులు పని చేశారు, ఎంత వస్తుందని. సో అదొక సేమ్ మెథడ్. ఆ టాస్క్ అనేది పర్ఫామ్ అయితే వాళ్ళకి ఎంత శాలరీ ఇవ్వాలని చెప్తుంది. ఆ శాలరీ ఎంత ఇవ్వాలి, వాళ్ళు ఎన్ని గంటలు పని చేశారు. సో ఈ సేమ్ టాస్క్లు అనేవి కూడా ప్రతి ఒక్క మనిషికి సేమ్గా ఉంటాయి. ఇవన్నిటిని తీసుకొని వచ్చి ఒక క్లాస్లో స్టోర్ చేస్తా. ఆ క్లాస్లో స్టోర్ చేసుకొని దాంట్లో ఉండే ఆ మెథడ్స్ని, వేరియబుల్స్ని నేను ప్రతి ఒక్క మనిషికి రావాలి కాబట్టి ఆ మనుషులు అంటే ఆబ్జెక్ట్స్ అనమాట. ఈ ఆబ్జెక్ట్స్కి ఏమవుతాయి, వాళ్ళ పేర్లు ఉంటాయి, వాళ్ళ మెథడ్స్ ఉంటాయి, వాళ్ళ శాలరీస్ ఉంటాయి. సో వాళ్ళకి రావాలి కాబట్టి ఈ క్లాస్లో ఉండే వేరియబుల్స్ అంతా వాళ్ళకి అసైన్ చేస్తా. ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వడము, దీంట్లో ఉండే ప్రతి వేరియబుల్, ప్రతి మెథడ్ కూడా వాళ్ళకి వెళ్ళిపోతాయి. అంటే క్లాస్ అనేది ఒక స్పేస్, ఒక వేరియబుల్ అనేది ఒక స్పేస్. ఈ స్పేస్లో నేను కొన్ని వేరియబుల్స్ మెథడ్ స్టోర్ చేస్తున్నా. ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశానో ఆ ఆబ్జెక్ట్కి ఒక స్పేస్ ఏర్పడి ఆ స్పేస్లో ఈ వేరియబుల్, ఈ మెథడ్స్ కావాల్సిన స్పేస్ అంతా కూడా క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఎవరి వేరియబుల్స్ వాళ్ళకు ఉంటాయి ఆటోమేటిక్గా, బట్ హ్యావింగ్ సేమ్ నేమ్ అనమాట. నేను కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ ఒక ఏనే ఆబ్జెక్ట్కి నేను స్టోర్ చేసుకోవడానికి నేమ్కి ఒక టెంపరరీ వేరియబుల్ డిక్లేర్ చేశా. మళ్ళీ బి అనే ఆబ్జెక్ట్కి ఇంకొక పేరు పెట్టుకోవాల్సి వస్తుంది. అందుకని ఇలా పని లేకుండా సేమ్ నేమ్ అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకొని ఆ నేమ్ అనే దాన్ని ప్రతి ఒక్క ఆబ్జెక్ట్కి వచ్చేలా చూసుకుంటున్నా. అందుకోసం క్లాసెస్ యూజ్ చేసుకుంటున్నాం. ఎందుకు, రీయూజ్ చేసుకోవడానికి. రీయూజ్ అండ్ ఏదైనా ఒక ఎగ్జిస్టింగ్ కోడ్ ఉందనుకోండి, దాన్ని మీరు మళ్ళీ యూజ్ చేయాలనుకున్నట్లయితే దానికి అటాచ్డ్గా ఏదైనా కొంచెం ఇంకా కోడ్ యాడ్ చేసి మొత్తాన్ని మీరు రన్ చేసుకోవాలనుకున్నట్లయితే కూడా వితౌట్ రైటింగ్ ది కోడ్ అగైన్ అనమాట. అలా చేసుకోవాలనుకుంటే కూడా క్లాసెస్ బాగా యూజ్ అవుతాయి. సో ఇప్పుడు ఈ ఊప్ అనే కాన్సెప్ట్లో మనకి మెయిన్గా ఈ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దీంట్లో కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి. ఆ కాన్సెప్ట్స్ని 1 by 1 మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అయితే వెళ్దాము. సో ఫస్ట్ వచ్చి క్లాసెస్, తర్వాత ఆబ్జెక్ట్స్ అనమాట. సో ఫస్ట్, వాట్ ఈస్ క్లాస్? ఏ క్లాస్ ఈజ్ ఏ blueprint of an object. Blueprint of a object, or it is a structure to create an object అనమాట. Blueprint to create an object అంటే ఎగ్జాంపుల్ ఎలాగంటే ఇప్పుడు మీరు ఒక ఇల్లు కట్టాలనుకోండి. ఆ ఇల్లుకి ఏం చేస్తారు, ఒక డిజైన్ వేసుకుంటారు. ఆ డిజైన్ వేసుకున్న తర్వాత దీనికి తగ్గట్టు మీరు రియల్గా ఇల్లు కట్టుకుంటారు, అవునా? సో ఇక్కడ ఆబ్జెక్ట్స్ అనేవి ఏమవుతాయి, రియల్ వరల్డ్లో ఉండే ఎగ్జాంపుల్స్ అవుతాయి. ఇది మాత్రం ఒక పేపర్ పైన ఉండే ఆర్ట్ అనమాట. సో ఇది బ్లూ ప్రింట్, దీన్ని మనం బ్లూ ప్రింట్ అంటాం. దీని ద్వారా దీన్ని కట్టుకుంటాం. ఇది రియల్గా ఉంటుంది, ఇది ఉండదు. సో ఇక్కడ కూడా ఏంటంటే ఒక ఈ క్లాస్ అనేది కూడా బ్లూ ప్రింట్. దీన్ని యూజ్ చేసుకొని మల్టిపుల్ ఇల్లు కట్టుకుంటా. ఈ ఇల్లులన్నీ నాకు కనబడతాయి. దీంట్లో ఉండేవన్నీ నేను యాక్సెస్ చేసుకుంటా, వాడుకుంటా అనమాట. దీంట్లో ఒక పని చేస్తా, దీంట్లో ఒక పని చేస్తా, దీంట్లో ఒక పని చేసుకోవచ్చు. డిఫరెంట్ పనులు చేయించుకోవచ్చు. ఇప్పుడు ఒక ఎంప్లాయీకి అని చెప్పా, ఒక ఎంప్లాయీకి నేమ్ ఉంటుందని చెప్పా, ఏజ్ ఉంటుందని చెప్పా, వాళ్ళ శాలరీ ఎంత ఉంటుందో అదొక మెథడ్ అని చెప్పా. సో ఇవన్నిటిని తీసుకొని వచ్చి క్లాస్లో డిక్లేర్ చేస్తా. ఒక మల్టిపుల్ ఆబ్జెక్ట్స్, ఒక పర్సన్, ఇక్కడ ఒక పర్సన్ క్రియేట్ చేస్తే, ఇక్కడ ఒక పర్సన్, ఇది ఒక పర్సన్ అనుకోండి. ఈ పర్సన్కి అంతా కూడా ఈ డేటా అనేది సేమ్ కాబట్టి ఈ వేరియబుల్స్ని, మెథడ్స్ని వీళ్ళకి యూజ్ చేసుకొని వీళ్ళ పేర్లు, వీళ్ళ శాలరీస్ నేను రాబడతాను అనమాట. సో అది ఎగ్జాంపుల్ సహా చూపిస్తాను చూడండి. అండ్ ఇప్పుడు క్లాసెస్ అంటే మీకు అర్థమైంది. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ అంటే ఏంది? సో ఫస్ట్ ఇప్పుడు ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే ఆబ్జెక్ట్ ఈజ్ ఏ ఇన్స్టాన్స్ ఆఫ్ ఏ క్లాస్ అనమాట. ఇన్స్టాన్స్ అంటే కాపీ అని, ఇది కాపీ ఆఫ్ ఏ క్లాస్ అనమాట. ఒక క్లాస్ యొక్క కాపీ అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఇది ఒక క్లాస్ అనుకోండి. దీంట్లో ఇంట్ ఏ అని ఒక వేరియబుల్ స్టోర్ చేసా, అండ్ క్యారెక్టర్ ఇంటే తీసుకోండి, ఇంట్ బి అని ఒక. సో చూడండి ఇప్పుడు 2 వేరియబుల్స్ పెట్టారు. ఇది ఒక క్లాస్ అనుకోండి. ఈ క్లాస్కి ఎప్పుడైతే నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తానో
ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వడము ఈ ఇది ఉంది కదా, ఈ డేటా అంతా కాపీ అయ్యి ఈ ఆబ్జెక్ట్ యొక్క స్పేస్లోకి వచ్చేస్తుంది. అంటే ఇక్కడ కూడా ఇంటి ఏ ఇంటి బి. ఇప్పుడు ఈ రెండు వేరియబుల్స్ని నేను డిక్లేర్ చేయలే, ఎవరు నేను డిక్లేర్ చేయలే. బట్ ఎప్పుడైతే ఈ క్లాస్ నుంచి ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశానో ఆటోమేటిక్గా ఇక్కడ ఒక స్పేస్ ఏర్పడి ఆ స్పేస్లో ఈ వేరియబుల్స్ అనేవి అక్కడ స్పేస్ అనేవి క్రియేట్ చేసుకుంటాయి అనమాట. సో దీనికోసం మనము క్లాసెస్ని ఆబ్జెక్ట్స్ని అయితే యూజ్ చేస్తాము. సో ఆబ్జెక్ట్ ఈజ్ ఏ ఇన్స్టాన్స్ ఆఫ్ ఏ క్లాస్ అనమాట. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది మనకి చాలా మెయిన్ టాపిక్ అనమాట. మీకు జావాలో ఒక క్లాస్ ఎలా డిఫైన్ చేయాలి, దానికి ఒక ఆబ్జెక్ట్ని ఎలా డిఫైన్ చేయాలి, దాంట్లో ఉండే వేరియబుల్స్ని మెథడ్స్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలి. సో ఇది కానీ మీకు తెలిస్తే మీకు జావాలో మిమ్మల్ని ఎవ్వరు ఆపలేరు, మొత్తం ఈజీగా చేసుకుంటా వెళ్ళిపోతారు అనమాట జావా ప్రోగ్రామింగ్. ఈ సబ్జెక్ట్ మీరు ఈజీగా పాస్ అయిపోతారు. మీరు ఎగ్జామ్లో డైరెక్ట్గా పోయి కూర్చొని ఎగ్జామ్ రాసేలా చెప్తా నేను. ఎగ్జామ్లో మీరు ప్రోగ్రామ్స్ భయపడాల్సిన అవసరమే లేదు గాయస్, ఈజీగా రాసేలా చెప్తా. చూడండి, ఫస్ట్ మనకి ఇక్కడ తెలియాల్సింది ఏంది, ఒక క్లాస్ని నేను ఎలా డిక్లేర్ చేయాలి, దాని యొక్క సింటాక్స్ తెలియాలి. సో దాని యొక్క సింటాక్స్ మీరు చూసుకున్నట్లయితే క్లాస్ అనే కీవర్డ్ రాయాలి. క్లాస్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఇక్కడ క్లాస్ నేమ్ పెట్టండి. మీరు ఏదైతే క్లాస్ నేమ్ పెట్టాలనుకుంటున్నారో ఆ క్లాస్ నేమ్ అండ్ కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేయండి. ఇక్కడ మీరు ఏమేమైతే ఈ క్లాస్లో డిక్లేర్ చేయాలనుకుంటున్నారో మెథడ్స్ అండ్ ఈ వేరియబుల్స్, దీని అన్నిటిని ఇక్కడ డిక్లేర్ చేయండి. అంతే, ఒక క్లాస్ క్రియేట్ అయిపోయినట్టే. ఓకేనా, అంతే, ఒక క్లాస్ క్రియేట్ అయిపోయినట్టే. ఒకవేళ ఇక్కడ మీరు బాడీలో ఏమి రాయలేదు అనుకోండి, క్లాస్ బాడీ అనమాట ఇది. ఈ బాడీలో మీరు ఏమి రాయకపోతే దీన్ని మనం ఏమంటామంటే ఎంటీ క్లాస్ అంటాము. ఎంటీ క్లాస్కి మనం ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ చేసినా అది ఏమీ చేయదు, దాంట్లో ఏమీ లేదు కాబట్టి ఏ వేరియబుల్స్ క్రియేట్ అవ్వవు, ఏ మెథడ్స్ యాక్సెస్ చేసుకోలేము. సో అదనమాట ఎంటీ క్లాస్. సో ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఏమవుతుంది అంటే ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నా. ఎగ్జాంపుల్ ఒక పర్సన్ అనే క్లాస్ క్రియేట్ చేసా. సో ఈ పర్సన్ అనే క్లాస్కి నేనేం చెప్పా, సేమ్ డేటా ఉంటుందని చెప్పా. ఎలాగంటే ఇప్పుడు ఇంటి ఏ అనే ఒకటి తీసుకున్నా అండ్ ఇక్కడ ఇంకోటి ఏం తీసుకుంటున్నా, ఇంటి ఏ అండ్ స్ట్రింగ్ ఏది తీసుకుంటానంటే ఒక నేమ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. నెక్స్ట్ ఇంకా ఏముంటుంది, ఇక్కడ ఏజ్ అని పెట్టుకోండి సరిపోతుంది. సో ఏజ్ ఇంట్, ఇక్కడ ఒక మెథడ్ అయితే డిక్లేర్ చేసుకుంటున్నా, ఇంట్ డిస్ప్లే ఇక్కడ ఏం చేస్తానంటే ప్రింట్ ఎల్ఎన్ ఆఫ్ ఉంటుంది కదా, ప్రింట్ ఎల్ఎన్ ఆఫ్ మై నేమ్ ఈజ్ అని ప్రింట్ చేయమంట. మై నేమ్ ఈజ్ ఇక్కడ ఏం యాడ్ చేయాలి, నాకు ఈ నేమ్ని యాడ్ చేయాలి కాబట్టి నేమ్ అని పెడతా. నేమ్ అని పెట్టి దీన్ని క్లోజ్ చేసేస్తున్నా. సో ఈ మెథడ్స్, ఇప్పుడు ఇదొక క్లాస్ అనమాట. ఓకే, ఇదొక క్లాసు. సో ఇప్పుడు ఈ క్లాస్ నేనేం చేయొచ్చు, ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు, అవునా. సో ఒక క్లాస్ని అయితే సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసాం మనం. ఆ క్లాస్ నేమ్ పర్సన్, దాంట్లో ఏజ్ అనే ఒక వేరియబుల్ ఉంది, నేమ్ అనే ఒక వేరియబుల్ ఉంది, ఈ డిస్ప్లే అనే మెథడ్ ఉంది అనమాట. ఓకే, సో ఇప్పుడు దీనికి నేను ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పా. అది ఎలా క్రియేట్ చేయాలనేది ఇక్కడ మెయిన్ టాపిక్స్, చాలా ఈజీ టాపిక్ అండ్ చాలా ఫోకస్ చేయాల్సిన టాపిక్. ఫస్ట్ దానికి సింటాక్స్ చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఈ నేర్చుకుంటే ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది ఒక్కడే మీకు అర్థం అవ్వాల్సింది. సో చెప్తున్నాను కదా, చూడండి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి సింటాక్స్, హౌ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్, దాని యొక్క సింటాక్స్ చూడండి, ఈజీగా చెప్తా. దానికి ఫస్ట్ సింటాక్స్ ఎలాగంటే, ఫస్ట్ క్లాస్ నేమ్ ఉంటుంది కదా, మీరు ఏ క్లాస్కి అయితే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో దాని క్లాస్ నేమ్ మెన్షన్ చేయండి. ఆ తర్వాత మీరు ఏదైతే ఆబ్జెక్ట్ నేమ్ పెట్టాలనుకుంటున్నారో ఒక ఆబ్జెక్ట్కి ఆ నేమ్ పెట్టండి. ఆ తర్వాత ఈక్వల్ టు ఒక న్యూ అనే ఒక కీవర్డ్ వాడాలన్నమాట. ఓకే, ఒక న్యూ అనే కీవర్డ్ యూజ్ చేసి మనకు ఆబ్జెక్ట్ని అయితే క్రియేట్ చేయొచ్చు. ఆ తర్వాత ఈ క్లాస్ నేమ్ని మళ్ళీ పెట్టండి. ఈ క్లాస్ నేమ్ని పెట్టి దానికి ఈ పారాంథసిస్ని యాడ్ చేయండి. అంతే, మీరు ఇలా ఈ ఒక్క సింటాక్స్ని కానీ గుర్తుపెట్టుకున్నట్లయితే జావాలో ప్రోగ్రామ్స్ మీరు సొంతంగా రాయగలుగుతారు. ఈ ఒక్క సింటాక్స్ మీకు బాగా అయితే గుర్తుండాలి. ఫస్ట్ ఏం రాయాలి, క్లాస్ నేమ్ పెట్టాలి, ఆ తర్వాత ఆబ్జెక్ట్ నేమ్ పెట్టాలి, ఆ తర్వాత న్యూ అనే కీవర్డ్ వాడాలి, ఆ తర్వాత క్లాస్ నేమ్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ న్యూ అనే కీవర్డ్ ఎందుకు యూజ్ చేస్తారంటే, ఈ న్యూ అనే కీవర్డ్ ఏం చేస్తుంది, ఆపరేటర్ అనేది ఒక కొత్త ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి, అంటే ఎలాగంటే ఇప్పుడు క్లాస్ అంటే ఒక మెమరీ స్పేస్, ఈ మెమరీ స్పేస్కి ఒక కాపీని ఇంకొక అడ్రస్లో స్టోర్ చేసి దీంట్లోనే మెథడ్స్ వేరియబుల్స్ అన్నిటిని దీంట్లో స్టోర్ చేసి దీని యొక్క రెఫరెన్స్ని ఈ ఆబ్జెక్ట్ నేమ్కి అసైన్ చేస్తుంది.
ఎవరు ఈ న్యూ అనే ఆపరేటర్ యూజ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఈ న్యూ ఆబ్జెక్ట్ అనమాట. సో ఇక్కడ ఇది మెన్షన్ చేసాం కదా, దీన్ని మనము కన్స్ట్రక్టర్ అంటాము. సో దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో పూర్తిగా డిస్కస్ చేయబోతున్నాము కన్స్ట్రక్టర్ గురించి. అండ్ ఇక్కడ ఇది ఒక ఆబ్జెక్ట్ నేమ్ అని చెప్పా. సో ఇప్పుడు ఈ కన్స్ట్రక్టర్ లుక్ లైక్ అండ్ మెథడ్ అనమాట, ఒక మెథడ్ లాగే కనిపిస్తుంది, బట్ దాన్ని మనము కన్స్ట్రక్టర్ అంటాం అనమాట, ఎందుకంటే అది క్లాస్ నేమ్తో ఉంది కాబట్టి. సో దాని గురించి నెక్స్ట్ దాంట్లో అయితే డిస్కస్ చేద్దాము. ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్పా, మనకి ఇంకొక వే కూడా ఉంది ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి. ఆ ఆబ్జెక్ట్ అదొక వే ఏంటంటే, ఫస్ట్ మనము ఇది కూడా సింటాక్స్ రాసుకోండి, క్లాస్ నేమ్ ఇవ్వాలి, తర్వాత ఆబ్జెక్ట్ నేమ్ ఇవ్వాలన్నమాట. ఆబ్జెక్ట్ నేమ్ 1 2 3 3 అని మీరు మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ కూడా ఒకేసారి డిక్లేర్ చేసుకోవచ్చు. ఇది ఒకవేళ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అయితే ఇలా డిక్లేర్ చేసుకోండి. లేదు మీరు ఎప్పుడు పడితే అప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలనుకున్నట్లయితే పైన వేని ఫాలో అవ్వండి. ఇలా డిక్లేర్ చేసుకొని ఆ తర్వాత ఈ ఆబ్జెక్ట్ని ఎప్పుడైతే మీరు యూజ్ చేయాలనుకున్నట్లయితే అప్పుడు ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్ ఉంది కదా, ఈ ఆబ్జెక్ట్ నేమ్ 1 అనుకోండి. ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు న్యూ అనే ఆపరేటర్ యూజ్ చేసి ఆ క్లాస్ నేమ్ పెట్టి దానికి పెరాంథసిస్ని పెట్టండి, అంటే కన్స్ట్రక్టర్. ఇక్కడ మళ్ళీ క్లాస్ నేము ఆఫ్ పెరాంథసిస్. దీని ద్వారా కూడా మనకు ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ అవుతుంది. సో దీన్ని డిక్లరేషన్ అంటాము, ఇది ఇనిషియలైజేషన్ అంటాం అనమాట. ఈ స్టెప్ని ఏమంటాము, డిక్లరేషన్. రాసుకోండి, ఇది డిక్లరేషను, ఇది ఇనిషియలైజేషన్. ఒక ఆబ్జెక్ట్ని స్టార్ట్ చేయడం, ఇనిషియలైజ్ చేయడం, క్రియేట్ చేయడం. అదే కానీ డైరెక్ట్గా పైన స్టెప్లో అయితే డైరెక్ట్గా రెండు ఒకే స్టెప్లో జరుగుతాయి, ఒకే స్టెప్లో జరిగి కొత్త ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ అవుతుంది. అదే గైస్, ఇప్పుడు దీనికి సపోజ్ నేను ఇక్కడ పైన డిఫైన్ చేశాను కదా శాంపుల్ అని, దానికి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ శాంపుల్ అనే ఒక పేరు పెట్టుకున్నా. ఆ తర్వాత ఏం చేస్తున్నా, ఒక ఆబ్జెక్ట్ నేమ్ పెట్టుకోవాలి. సపోజ్ ఓబీజే అని ఒక ఆబ్జెక్ట్ నేమ్ పెట్టుకున్నా. తర్వాత న్యూ అనే ఆపరేటర్ యూజ్ చేయాలి. తర్వాత మళ్ళీ శాంపుల్, అది ఎక్కడైతే క్లాస్ ఉందో ఆ క్లాస్ నేమ్ మళ్ళీ రాస్తున్నా శాంపుల్. దానికి ఏం పెట్టాలని చెప్పా, ఇది పెరాంథసిస్ని పెడితే చాలని చెప్పా. ఇక్కడ క్లాసెస్కి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా క్లాస్ అనే నేమ్ క్యాపిటల్ లెటర్తోనే స్టార్ట్ అవ్వాలి. అది రూల్స్ అనమాట ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. మనకు మెయిన్ అదే, ఖచ్చితంగా పెడితేనే ఎగ్జిక్యూట్ అవుతుందా అంటే కాదు, బట్ పెట్టాలన్నమాట ఖచ్చితంగా. మీరు దేంట్లో చూసుకున్నా కూడా ఇప్పుడు system.out.println ఉంది కదా, system.out.println అని. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కూడా ఇది వచ్చి క్లాసు, ఇది వచ్చి ఆబ్జెక్ట్ అనమాట. ఆబ్జెక్ట్కి ఉండే మెథడ్ అనమాట ఇది. ఈ println అనేది ఒక మెథడ్. ఓకే, ఇది println వచ్చి మెథడ్ అనమాట. ఈ అవుట్ అనేది ఆబ్జెక్టు, సిస్టమ్ అనేది క్లాసు. అందుకే ఇక్కడ ఎస్ అనేది క్యాపిటల్తో స్టార్ట్ అయింది, ఇవన్నీ స్మాల్ లెటర్స్తో ఉంటాయి అనమాట. ఓకే, ఖచ్చితంగా క్యాపిటల్తోనే స్టార్ట్ అవుతుంది క్లాసెస్ అనేవి. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంది, ఈ మెయిన్ క్లాస్ ఏదైతే ఉంటుందో దాంతోనే మనం ఫైల్ నేమ్ని పెట్టుకోవాలని చెప్పా. ఇప్పుడు శాంపుల్ ఆబ్జెక్ట్ న్యూ శాంపుల్ అని పెట్టా. ఇప్పుడు నాకు ఒక ఓబీజే అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. ఇప్పుడు దీని ద్వారా ఏం చేస్తా, obj.age ఈక్వల్ టు 20 అని ఇస్తా. obj.నేమ్ అని ఉంది కదా, ఒక వేరియబుల్ డిఫైన్ చేస్తా, నేమ్ ఈక్వల్ టు రమేష్ అని ఇస్తా. ఓకే, మళ్ళీ ఇక్కడ ఏం చేస్తా, obj ఇంకొక మెథడ్ రాసా కదా లోపల డిస్ప్లే అని, ఆ మెథడ్ని కాల్ చేస్తా. ఇప్పుడు ఇదంతా కూడా సేమ్ కోలన్ రాస్తాను దీని కింద. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఈ ఆబ్జెక్ట్కి ఏమైంది, సపరేట్ స్పేస్లో ఇంట్ ఏజ్ అని ఒక వేరియబుల్ క్రియేట్ అయింది, ఇంట్ నేమ్ ఒక అదే స్ట్రింగ్ నేమ్ అని ఒక వేరియబుల్ క్రియేట్ అయింది, అండ్ ఈ డిస్ప్లే అనే మెథడ్ కూడా క్రియేట్ అయింది అనమాట ఈ స్పేస్లో. ఇప్పుడు దీంట్లో ఈ వాల్యూస్ అనేవి స్టోర్ అవుతాయి. ఏజ్లో వెళ్ళి ఆ వాల్యూ, నేమ్ స్పేస్లో రమేష్, డిస్ప్లే అనే మెథడ్ కాల్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ప్రోగ్రామేటికల్గా చూపిస్తాను చూడండి. శాంపుల్ అనే క్లాస్ తీసుకున్నా, అండ్ దీనికి ఏం చేస్తున్నా, నేను ఒక ఇంట్ ఏజ్ అనేది ఒక వేరియబుల్ తీసుకున్నా. తర్వాత ఏంది, స్ట్రింగ్ అనేది కూడా ఇక్కడ ఒక క్లాసు, అది ఒక స్ట్రింగ్ అనేది క్రియేట్ చేస్తుంది. సో నేమ్, ఇంకొకటి ఏంది డిస్ప్లే అని చెప్పా, వైడ్ డిస్ప్లే ఆఫ్ డిస్ప్లే. ఇక్కడ ఏమని చెప్తున్నా, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఆఫ్ మై నేమ్ ఈస్. చూడండి, ఇప్పుడు దీన్ని అటాచ్ చేస్తున్నా, దేన్ని, ఆ నేమ్ అనే దాన్ని, ఆ నేమ్ అనే వేరియబుల్ని దీనికి అటాచ్ చేసి ప్రింట్ చేయమన్నా. ఇప్పుడు ఏమవుతుందో చూడండి, దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. సో దీంట్లో మెయిన్ క్లాస్ లేదు. సో ఇప్పుడు నేను మెయిన్ క్లాస్లో క్రియేట్ చేయాలి కాబట్టి, ఇక్కడ మెయిన్ మెథడ్ రన్ చేయాలి కాబట్టి
పబ్లిక్ అనేది అందరికీ యాక్సెస్లో ఉండాలి కాబట్టి పబ్లిక్ అనే కీవర్డ్ యూజ్ చేస్తున్నా. ఇది ఆ మెథడ్ని పబ్లిక్లో అందరు యాక్సెస్ చేసుకునేలా చేస్తుంది. అండ్ స్టాటిక్ అని పెట్టారు. ఇది ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం ద్వారానే యాక్సెస్ చేసుకోగలుగుతాం. పబ్లిక్లో పెడితే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినే యాక్సెస్ చేసుకోగలుగుతాము. స్టాటిక్ ఏంటంటే వితౌట్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్ వీ కెన్ యాక్సెస్ దోస్ మెథడ్స్ అనమాట. ఇప్పుడు ఈ డిస్ప్లే అనే మెథడ్ ఉంది కదా, దీని ముందర నేను స్టాటిక్ పెట్టాను అనుకోండి, అసలు ఈ డిస్ప్లే అనే మెథడ్ని ఈ మెయిన్ మెథడ్లో నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండానే యాక్సెస్ చేసుకోవచ్చు. లేదు పబ్లిక్తో వదిలేసాను అనుకోండి, డిఫాల్ట్గా పబ్లిక్ ఉంటుంది. లేదు మీరు రాసుకోవచ్చు. ఇలా పెడితే ఖచ్చితంగా ఆ మెథడ్ని నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం ద్వారానే యాక్సెస్ చేసుకోవాలన్నమాట. అంటే దాని మీనింగ్ చెప్తాను చూడండి. ఈ పబ్లిక్ వచ్చి అందరికి యాక్సెసిబుల్గా ఉండాలి. స్టాటిక్ వచ్చి ఆ మెయిన్ మెథడ్ని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండానే ఆ ఇంటర్ప్రెటర్ ఏదైతే ఉందో జేవిఎం జావా వర్చువల్ మిషన్ ఎగ్జిక్యూట్ చేయాలి. జావా వర్చువల్ మిషన్ ఎగ్జిక్యూట్ చేయాలి కాబట్టి స్టాటిక్ అని పెట్టా. వైడ్ మెయిన్ ఆఫ్ స్ట్రింగ్. ఇక్కడ ఏమని చెప్పా, దీంట్లో ఉండే డిక్లేర్ చేసేవన్నీ కూడా ఏమని చెప్పా, ఖచ్చితంగా ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా స్ట్రింగ్సే అవుతాయి. ఇక్కడ ఏం చేస్తా, ఆ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తా. ఎలాగా, శాంపుల్ ఒక ఆబ్జెక్ట్ నేమ్ ఏంది ఓబీజే న్యూ మళ్ళీ శాంపుల్ కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తా. ఇప్పుడు ఏం చేస్తానని చెప్పా, ఒక ఓబీజే డాట్ ఏజ్ ఈక్వల్ టు 20 అని చెప్పా. ఓబీజే డాట్ నేమ్ ఈక్వల్ టు రమేష్ అని చెప్పా. ఆ తర్వాత ఏం చేస్తున్నా, ఓబీజే డాట్ డిస్ప్లే అని చెప్పా. ఇప్పుడు చూడండి ఏమవుతుందో, దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. అవుట్పుట్ చూడండి మనకి ఏమని వచ్చింది, మై నేమ్ ఈజ్ రమేష్. మీరు చూసుకున్నట్లయితే నేను ఇక్కడ ఎక్కడా కూడా ఈ మెయిన్ మెథడ్లో కోడ్ ఎక్కడ రాయలా దీనికంతా కూడా. సో ఇప్పుడు నేనేమని చెప్పా, ఒక క్లాస్కి మల్టిపుల్ ఇన్స్టాన్సెస్ని క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పా. ఇప్పుడు సపోజ్ నేను ఏం చేస్తానంటే ఇది శాంపుల్ ఈ స్టేట్మెంట్ని కాపీ చేసుకొని పేస్ట్ చేస్తా. దీంట్లో ఏం చేస్తా, మళ్ళీ ఇంకోటి పెడతా, ఇంకో కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. ఇప్పుడు ఏం చేస్తా, ఒక ఆబ్జెక్ట్ 2 డాట్ ఏజ్ ఈక్వల్ టు ఎక్కడ ఎంత ఇస్తా, 30 ఇస్తా. ఇంకొకటి ఏంది, ఆబ్జెక్ట్ 2 డాట్ నేమ్ ఏమని ఇస్తా, కోడింగ్ ఫటాకా అని ఇస్తా. కోడింగ్ ఫటాకా అని. ఇంకోటి ఆబ్జెక్ట్ 2 డాట్ డిస్ప్లే అని మెథడ్ని కాల్ చేస్తున్నా. ఇప్పుడు నాకేమని వస్తుంది, మై నేమ్ ఈస్ కోడింగ్ ఫటాకా అని ప్రింట్ అవుతుంది. మై నేమ్ ఈస్ రమేష్ అండ్ మై నేమ్ ఈస్ కోడింగ్ ఫటాకా. బట్ నేనేం చేస్తున్నా, అక్కడ డిక్లేర్ చేసిన వేరియబుల్స్ సేమ్, డిక్లేర్ చేసిన మెథడ్ సేమ్, బట్ నేనేం చేస్తున్నా, మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకొని ఆ స్పేసెస్లో ఈ వేరియబుల్స్ ఆటోమేటిక్గా వచ్చేలాగా అండ్ హ్యావింగ్ డిఫరెంట్ వాల్యూస్ వీ కెన్ యూస్ దెమ్. చూసారా అలాగా. సో సింపుల్గా ఉంటుంది ఇలా ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా. సో ఈ విఎస్ కోడ్లో ఎందుకు యూజ్ చేస్తున్నానంటే ఇది ఒక ఐడిఎల్ఈ అనమాట, అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. ఇక్కడే మనకి ఏమవుతుందంటే చూడండి, రెండు ఒకేసారి జరుగుతుంది. ఆ ప్రోగ్రామింగ్ కంపైలేషన్ ఇక్కడే జరుగుతుంది. అండ్ జావా ఇక్కడ చూడండి, జావా శాంపుల్ డాట్ జావా ఇది మనము ఎక్కడ రాస్తాము, విండోస్ ఆర్ కొట్టి కమాండ్ ప్రాంప్ట్లో రాస్తాం. ఫస్ట్ ఇదైనా రాస్తామా, జావా సి శాంపుల్ డాట్ జావా కంపైల్ చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలి, జావా శాంపుల్ని రన్ చేయాలి. ఆ క్లాస్ని ఎగ్జిక్యూట్ చేయమని చెప్తున్నా ఇంటర్ప్రెటర్కి. సో ఈ రెండు స్టేట్మెంట్స్ని ఇదేం చేస్తుంది, ఒకేసారి రన్ చేస్తుంది. దానికే దీన్ని ఇక్కడే కోడ్ రాసుకోవచ్చు, ఇక్కడే రన్ చేసుకోవచ్చు, ఇక్కడే అవుట్పుట్ చూసుకోవచ్చు. మనం మల్టిపుల్గా తిరగని అవసరం లే. సో మీరు శాంపుల్కి ఈ విండోస్ ఆర్ అని క్లిక్ చేసి కమాండ్ ప్రాంప్ట్లో కూడా మీరు ఇలాగే కొడితే మీకు ఈ ప్రోగ్రామ్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది రెండు ఒకేసారి. నేను ఇక్కడైతే ఇది ఇంకా సింపుల్గా ఉంటుందని చెప్పి ఇక్కడ చూపిస్తున్నా. చూసారా, ఇలా మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు విత్ హ్యావింగ్ డిఫరెంట్ పారామీటర్స్ అనమాట. సో ఇక్కడ ఇంకొక వే కూడా చెప్పాను కదా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి, దాన్ని కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. ఇప్పుడు దీన్ని తీసేస్తాను, ఒక ఆబ్జెక్ట్ని దీన్ని తీసేసి అండ్ ఇప్పుడు ఇక్కడ ఉంది కదా దీని డిక్లరేషన్ మారుస్తాను కొంచెం. శాంపుల్ ఓబీజే అని చెప్పా, కామా ఓబీజే 2 అని చెప్పా. ఇప్పుడు ఏం చేయాలని చెప్పా, మళ్ళీ ఆ ఓబీజే 1 ఓబీజే ఈక్వల్ టు న్యూ శాంపుల్, అంతే. ఇలా కూడా ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయొచ్చు అని చెప్పా. ఇప్పుడు కూడా చూడండి ఎగ్జిక్యూట్ అవుతుంది. మై నేమ్ ఈజ్ రమేష్. ఇది ఏం వే, సెకండ్ వే అనమాట. ఇది సెకండ్ వే టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. ఇది ఒక సెకండ్ వే. అండ్ ఇదేంది, డిక్లరేషన్ అనమాట, ఆబ్జెక్ట్ డిక్లరేషన్. ఇదేంది, ఇనిషియలైజేషన్. ఓకే,
ఇలా చదువుకోండి గైస్. ఇలాగైతే మీరు స్టెప్స్గా రాసి ఎగ్జామ్లో రాస్తే చాలు, ఫుల్ మార్క్స్ పడతాయి మీకు. నెక్స్ట్ వీడియోలో కన్స్ట్రక్టర్ అంటే ఏందో నేర్చుకుందాము. ఆ తర్వాత కన్స్ట్రక్టర్ ఎలా ఉంటుంది, డిఫరెంట్ టైప్స్ గురించి నేర్చుకుందాం. నెక్స్ట్ ఈ ఊప్లో ఉండే కాన్సెప్ట్స్ ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, ఎన్క్యాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్ వాటి గురించి నేర్చుకొని తర్వాత ఫంక్షన్స్, తర్వాత మిగతా మీకు ఏమేమైతే ఉన్నాయో అవన్నీ నేర్చుకుందాం. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.